ఆ ఆ హిరణ్యకశిపుని సంహరించి ఆ సభా మండపంలో ఒక ఆసనం మీద స్వామి కూర్చుని ఉంటే, ఆ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలని, భీకర రూపాన్ని చూడడానికి దగ్గరికి వెళ్ళి పలకరించడానికి కానీ, ఆ దగ్గరికి చేరడానికి కానీ భయపడిపోయారు అందరూ. కాతే ఈయన చేసినటువంటి ఈ విజయ పతాకాన్ని ఎగరవేసినటువంటి ఈ స్వామి కృత్యానికి మాత్రం ఆ ఆకాశంలో అనేక దేవతా విమానాలు, గంధర్వ గానాలు, అప్సరసల నానావిధ నాట్య విధానాలు, దివ్యములైన కాహళ భేరి పటహ మురజాది మంగళ ధ్వానాలు ప్రకాశమానాలై నేత్రాలకు విన్నులకు విందులు చేశాయి. చూడ్డానికైనా చెవులకి కూడా ఒక పండగ చేశాయట ఈ రకరకాలైనటువంటి మంగళ ధ్వానాలు. అది ఇంకా సునందుడు, కుముదుడు మొదలైన శ్రీహరి పార్శ్వరు చెరులను, పార్శ్వరు చెరులు ఉంటారు కదా, వాళ్ళు కుముదుడు, సునందుడు మొదలైనటువంటి వాళ్ళు. తర్వాత మహేశ్వరుడు, విధాత, ఆ శివుడు, ఆ బ్రహ్మగారు, ఇంద్రుడు, మహేంద్రుడు మొదలైనటువంటి దేవతలు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు, విద్యాధరులు, పన్నగులు, ప్రజాపతులు, వరుడులు, గంధర్వులు అందరూ శ్రీ నృసింహస్వామి దర్శించాలని కుతూహలంతో చేశారు. ఇక్కడ నాకు ఒక చక్కని ఎంత సహజంగా ఉంటుందో చూడండి ఇలాంటివి. ఆ నరసింహస్వామి దేవతల్ని రక్షించడం కోసమని హిరణ్యకశిపుని సంహారం చేశారు. చేస్తే ఆయన ఎంత అలసిపోయి ఉంటాడండి పాపం. అసలే ఉగ్ర రూపం కలవాడు, తన భక్తుని బాధించాడినటువంటి కోపం, సంహరించిన తాపం అన్ని ఒక్కసారిగా ముప్పిరుకొని ఆయన ఊగిపోతూ కూర్చున్నాడు. ఆయన్ని కాస్త శాంతపరుద్దా అన్నటువంటి విషయం మర్చిపోయి, వీళ్ళ కోరికలు తీరిపోయాయి కదా, అమ్మా ఎలా సంహరించాడా, ఆయన సంహరించాడు అనుకుంటూ అందరూ ఆ పైనుంచి కొందరు, పక్క నుంచి కొందరు, భూమి మీదకి వచ్చి కొందరు, అలా అందరూ చూడ్డానికి వచ్చేసారు. అలాగే మన కోసం కూడా, మనం కూడా ఏదన్నా ఒక పని కోరితే వాళ్ళు వస్తారు అనుకోండి, ఎండపడి వస్తారు, అలసిపోయి వస్తారు, చాలా దూరం నుంచి వస్తారు, మన కోసం ఏదో పట్టుకుని కూడా మరి వస్తారు. వస్తే మనం ఏంటి, వాళ్ళని అబ్బా వచ్చారా అనుకుంటూ వాళ్ళని మన అవసరాలకి మనం ఇచ్చేసుకుంటాం తప్ప, ఆ వచ్చిన వాడికి ముందర అసలు మంచినీళ్ళు ఎండమ్మా, అప్పుడు తర్వాత మాట్లాడొచ్చు అంటారు పెద్దలు. ఇలాంటివన్నీ మన ఆనందం మనకి తప్ప, అవతల వాళ్ళ యొక్క శ్రమ కానీ, వాళ్ళ యొక్క తాపం కానీ, ఇది కానీ ఏమీ అసలు మనం గుర్తించండి. అలా ఉంది ఇక్కడ సన్నివేశం కూడా. తర్వాత అప్పుడు కాస్త అందరూ స్థిమితపడ్డారు, వచ్చారు. స్వామి ఇంత కార్యం చేసావా అని అప్పుడు స్తుతించడం మొదలుపెట్టారు. బ్రహ్మాది దేవతలు శ్రీ నృసింహదేవుని వేర్వేరు స్తుతించుట. అందరూ వచ్చేసారు. స్వామి నువ్వు ఇంత శుభకార్యం చేసావా, మా కోసమని కదా ఇంత ఇది పెట్టామని స్తుతిస్తున్నారు. కర కమల యుగళ కీలిత శిరులై గడ్గరక భక్తించేరి బహు సంసరణాబ్ధిరతరికి నఖరికి నరభోజన హస్తి హరికి నరకేసరికిన్. కర కమల యుగళ కీలిత ఆ శిరులై గడ్గర భక్తిన్ చేరిరి బహు సంసరణాబ్ధి తరికి నఖరికి నరభోజన హస్తి హరికి నరకేసరికి. ఆ స్వామికి ఉపమానాలు. సంసార సాగరమును తరింప చేసేవాడు, సంచరణ అబ్ధి తరికి ఆ సముద్రాన్ని దాటించేవాడు అంటే మన సంసార సాగరాన్ని దాటడానికి నవలాంటి వాడు, దాటించేవాడు. రాక్షస మత్తేభాలు సింహంలాగా హరింప చేసేవాడు, ఆ కఠోరమైనటువంటి మదించినటువంటి ఏనుగులన్నీ హింసేటువంటి సింహం లాంటి వాడు నరసింహస్వామిని. అటువంటి అతని దగ్గరికి సమీపించలేక వారందరూ దూరంగానే ఉండి తన కర కమలాలను శిరస్సులపై చేర్చి భక్తితో నమస్కరించారు. చెప్తారు ఆ స్వామి యొక్క పాదాలకు ఆ ఎరుపుదనం ఎలా వచ్చిందన్న దానికి ఈ రంగరాస్తవంలోని చెప్తారు. ఆ దేవత వందారు బృందారక మౌళిమాల అంటారు. ఆ దేవతా సమూహం అందరూ కూడా వచ్చి ఆయన కాళ్ళ దగ్గర తలలు మోపితే ఆ కిరీటాల యొక్క మణి కాంతుల వల్ల, ఎర్రదనం వల్ల ఆయనకి ఎరుపుదనం వచ్చాయి పాదాలకి అని చక్కగా అక్కడ బాగా బ్రష్ చేస్తారు. అలా వీళ్ళు దూరంగానే ఉండి స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు, పాదాలను స్పృశించలేదు, భయం.
ఆ భయం చేత వాళ్ళు ఇక్కడ మాత్రం దూరంగానే ఉండే శిరస స్వామిని నమస్కరించారు. ఆ సమయంబున దేవతలందరూ వేరే వేరే వినుతించిరింది అందున్ కమలాసనుండిట్లనే. సరే, ఆ దేవతా సమూహం అందరూ కూడా అలా వేరువేరుగా స్తోత్రం చేశారు. ఆ టైంలో అప్పుడు కమలాసనుడు అంటే బ్రహ్మగారు ఈ రకంగా స్తుతించారట. అప్పుడు దేవతలందరూ ఎవరికి వారు స్వామిని వివిధ రీతిలుగా స్తుతించారు. ముందర బ్రహ్మగారు, ఆయన ముఖ్యుడు కదా దేవతలకి, అంచేత ఆ ముందు ఆ చతుర్ముఖ బ్రహ్మైన బ్రహ్మగారు నరసింహస్వామిని ఇలా స్తుతిస్తున్నారు. ఘన లీలా గుణ చాతురిన్ భువనముల్ కల్పించి రక్షించి భేదనముంచేయు దురంత శక్తికి అనంత జ్యోతికిన్ చిత్ర వీర్యునికిన్ నిత్య పవిత్ర కర్మునికి నేన్ ఉత్కంఠతోన్ అవ్యయాత్మునికిన్ వందనమాచరించదన్ కృపాముఖ్య ప్రసాదార్థినై. చూడండి, ఘన లీలా గుణ చాతిరిన్ భువనముల్ కల్పించి రక్షించి భేదనముంచేయు దురంతర శక్తికి. ఆయన ఎంత ఎంత శక్తి ఉంటే సృష్టి స్థితి లయ కారకుడుగా ఆయన ఉండగలడు. అలాంటి దురంతర శక్తి అయినటువంటి వాడు, అనంత జ్యోతికి జ్యోతి స్వరూపుడు, చిత్ర వీర్యునికి చిత్ర విచిత్రమైనటువంటి, ఇక్కడ చిత్ర అదేంటి ధురంధరుడు అని అంటారు. ధురంధరుడు ఈయన రంగధురంధరస్య అంటారు. ఆ రంగధురంధరుడు అంటారు భట్టుడు వారు. ఒక నాట్య రంగం మీద చిత్ర విచిత్ర వేషాలు వేసుకొని, రకరకాల వేషాలు వేసుకొని ఈ ప్రేక్షకుల్ని ఎలా అయితే రంజింప చేస్తాడో, స్వామి కూడా రకరకాల విచిత్ర వేషాలు, విచిత్ర లీలలు అలా అన్ని కూడా కల్పించి తన భక్తుల్ని రంజింప చేస్తాడు అని చెప్పడానికి ఇక్కడ విచిత్ర అంటే నాకు అది గుర్తొచ్చింది. అంతే చిత్ర వీర్యునికి, ఆ చిత్ర విచిత్ర వీరుడు నిత్య అటువంటి వాడు నిత్య పవిత్రుడు. అన్ని వేసినా మనసులో ఏమి ఆయనకి కల్మషం ఉండడు, ఎప్పుడూ పవిత్రుడుగానే ఉంటాడు. అటువంటి వాడి ఆయనకి నేను ఉత్కంఠతో అవ్యయాత్మనకు ఎప్పుడు నిత్యంగా సత్యమై ఉండేటువంటి ఆయనకి వందనం ఆచరించేదను, నమస్కరిస్తాను. ఎందుకు? కృపాముఖ్య ప్రసాదార్థినై. నాయన, నన్ను నీకు అభివందనం చేస్తున్నాను. నువ్వు దేవా స్వీకరించు. నీ అనుగ్రహమే మేము కోరుకుంటున్నాం, మాకేదో కోరికలతో రాలేదు. నీ కరుణ మా మీద ప్రసరింపచేయి అని మేము కోరుకుంటున్నాం అని చెప్పి అంటున్నారు. ఈ అఖిల ప్రపంచమును సృష్టించుట, పోషించటం, హరించడం అనే మహా కార్యక్రమమును లీలా విలాసంగా ఒక చిన్న బంతి విసిరినట్టుగా ఎంత తేలిగ్గా ఒక పద్మాన్ని చేతిలో చెప్పుకుని హెలగల తిప్పడం ఎంత ఈజీనో అలా సృష్టి స్థితి లయాల్ని ఆయన ఒక లీలగా చేసేస్తాడు, చక్క విలాసంగా చేస్తాడు. అటువంటి శక్తి సంపన్న అనంత జ్యోతి స్వరూప విచిత్ర పరాక్రమశాలి నిత్య పవిత్ర కార్య నిర్వాహక అవ్యయాత్మ, నేను అత్యాసక్తితో నీ అనుగ్రహాన్ని అర్థిస్తూ అభివందనం ఆచరిస్తున్నాను. దేవా స్వీకరించు అని బ్రహ్మగారు ముందర స్తుతించాడు. అప్పుడు మళ్ళీ పరమేశ్వరుడు రుద్రుడు ఇలా అంటున్నాడు. అమరవరేణ్య మీదట సహస్రయుగాంతము నాండుగాని కోపం నాకు వేళ కాదు. సురబాధకుండైన తపస్విని ఈచరున్ సమరమునన్ వధించి తెవిచాలును. తదాత్మజుండైన వీడు సద్విమలుండు నీకు భక్తుండు పవిత్రుండు కావుము భక్తవత్సలా. ఈయన పాపం కొంచెం శాంతించు తండ్రి, నీవు అందరూ దుష్ట రాక్షసులు నీ పిల్లలే, మంచి సత్పురుషులు నీ పిల్లలే కదా. పైగా ఈయన భక్తుడు ఎలా అయ్యాడండి? ప్రహ్లాదుడు లాంటి భక్తుడైతను అంటే పైనే చెప్పుకున్నాం. ఈయన కోపంతో స్మరించాడు స్వామిని, ప్రహ్లాదుడు భక్తితో స్మరించాడు. కానీ హిరణ్యకశిపుడు కూడా అలా ప్రతి అక్షరంలోనూ హరి అన్న పేరుతోటే
ఆ కొడుకుని దెబ్బలాడాడు, శిక్షించాడు, అన్ని తాను నిరంతర నామస్మరణ చేస్తూనే ఉన్నాడు కదండి. అలాంటి వాడే వీడికి ఏమి ఒట్టి నిష్కల్మషండి, అలా ఏదో కోపం పెట్టుకుని అలా మాట్లాడు, కానీ వాడు నిర్మలుడే, నీ భక్తుడే, పవిత్రుడే నాయనా. కాస్త భక్తవత్సల, నీ భక్తులేంది వాత్సల్యం కలవాడు కదా, దోషాలని దృష్టిలో పెట్టుకో. వాత్సల్యం అంటే అదే కదా, దోషాలని అసలు లెక్కలో తీసుకోకుండా మన దోషాలన్నీ కూడా స్వీకరించి మనకి శుభాలని కలిగించేవాడు కదా ఆయన. అందుకని అలా చెప్తున్నారు. అమరవరేణ్య, మీదట సహస్రయుగాంతము నాడు గాని కోపమునకు వేళ కాదు. అన్నా ప్రళయకాలం ఇప్పుడు ఏమన్నా వచ్చేసిందని ఆయన, అంత కోపం ఏంటి నీకు చెప్పు, అప్పుడు చూపించు. అప్పుడు ఎప్పుడు కోపం చూపించాలో అప్పుడు చూపించాలి, కానీ ఏదో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా అలా ఇప్పుడు కోపం తెచ్చుకుంటారా అని కొంచెం శివుడు ఈయన ఒరడిస్తున్నారు స్వామిని. సురబాధకుండైన తపస్విని ఈ ఈ ఈ శరుణ్ సమరమునన్ వధించితివి చాలు. ఇదిగో ఆ దేవతలందరినీ బాధ పెట్టినటువంటి ఈ ఈ అసుర అగ్రణ్ణి, ఈ దాన వీరుణ్ణి నువ్వు సంహరించావు చాలు నాయన, ఇంకా కోపం పెట్టుకోకు, కాస్త శాంతించు. ఇతను కూడా నీ బుడ్డే కదా, భక్తుడే కదా, అంచేత అని అలాగా అతను స్వామిని కొంచెం అన్నయిస్తున్నాడు. వధించితివి చాలు, తదాత్మజుండైన వేడు సద్విమలుండు, నీకు భక్తుండు పవిత్రుండు కావము భక్తవత్సల అని ప్రార్థిస్తున్నారు పరమేశ్వరుడు. రుద్రుండి ఇలా ప్రశ్నించాడు. అమరవరేణ్య, అగ్రగణ్య, ఇంకా సహస్రయుగాలు గడిచిన తర్వాత నీవు కోపం పూనాలి, కానీ ఆ గ్రహానికి ఇది సమయం కాదు. సురులను బాధించే అసురేంద్రుణ్ణి సంహరించావు, బాగుంది చాలు. అతని కుమారుడు ఈ బాలుడు, నువ్వు అతన్ని, ఈ కుమారుణ్ణి, ఇతడు కుమారుడు, అతని కుమారుడు ఇతడు కల్మషం లేనివాడు, నీకు భక్తుడు, పరమ పవిత్రుడు, భక్తవక్తల, వీడిని కరుణతో కాపాడు. అంటే ఇప్పుడు ఈ ప్రహ్లాదుడు ఉన్నాడు కదా, ఇతన్ని కాపాడమని అడుగుతున్నారు. సురులను బాధించే అసురేంద్రుడిని సంహరించావు, సరే. హిరణ్యకశిపుణ్ణి చంపేశావు, చాలా బాగుంది, అది మేలు చేసావు. అతని కుమారుడు ఈ బాలుడు, ఈ ప్రహ్లాద్ చిన్న పిల్లవాడు కదా, కల్మషం లేనివాడు, పైగా నీకు భక్తుడు, పరమ పవిత్రుడు, భక్తవత్సల, వీడిని కరుణతో కాపాడు. అంటే నేను చెప్పినది కూడా ఆయన కూడా భక్తుడే అన్నట్టుగా చెప్తున్నాను, కానీ భక్తుడే. ఎందుకంటే ఆయన కూడా మరి ద్వేషంతో తలుస్తూనే ఉన్నాడు కనుక నేను ఆ ఉద్దేశంలో అలా అన్నాను. ప్రాణి సంఘంబుల పద్మమధ్యంబుల నివసించి భాసిల్లు నీవయరుంగు, ఇంతకాలం దానవేశ్వరును చే బాధపడి చిక్కిన్నాపన్న జనుల రక్షించితివి మమ్ము రాక్షసేశ్వరుని చంపి, క్రతు హవ్యములు మాకున్ కలిగే మరల మంటిమి నీ సేవ మరిగిన వారలు కైవల్య విభవంబు కాంక్షసేయు, ఇతర సుఖములెల్ల నిశ్చయం పంగనేలా స్థిరంబులివి అనంత భక్తిన్ కొలువ నిన్ను ఘోర దైత్యానీక చిత్త భయదహరంహ శ్రేణు సింహ. ఇప్పుడు ఇంకా మహేంద్రుడు తన సింహాసనం కూడా పోగొట్టుకున్నవాడు, ఇన్నాళ్ళు కూడా ఆ విభవానికి అందరికి కూడా దూరంగా ఉన్నవాడు. ఆ యజ్ఞ యాగాదుల్లో అవిస్సులన్నీ కూడా దేవతాగణాన్ని చెందవలసినవి కూడా ఇన్నాళ్ళు వాళ్ళు అనుభవించలేదు. అవన్నీ ఇప్పుడు చెప్తున్నారు. మహేంద్రుడు ఇలా మనవి చేశాడు. అతి భయంకర స్ఫూర్తి నరసింహమూర్తి, సమస్త ప్రాణుల హృదయ పద్మాల్లో ప్రకాశించువాడవు నీవు. ఈ ప్రాణుల హృదయాలలో ఆ చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అని కాదు, అన్నిటికీ శరీరానికి ఆలంబమైనటువంటి ఆత్మ, ఈ శరీరానికి ఆత్మకి కూడా నువ్వు శరీరగా ఉండి కాపాడుతున్నటువంటి వాడు నువ్వు. నీకు తెలియందేమున్నది, ఇంతకాలము రాక్షసనాథుడైన హిరణ్యకశిపుని వల్ల కష్టాలు అనుభవించాం, ఎన్నో కష్టాలు పడ్డాం. నీవు ఆ రాక్షసుని సంహరించి ఆర్తులమైన మమ్మల్ని రక్షించావు, మా బాధలన్నీ కూడా నువ్వు గట్టెక్కించావు. నీ దయ వల్ల మా ఆవిర్భాగాలు మరలా మాకు దక్కాయి. మళ్ళీ ఇంకా మేము పూర్వ వైభవాన్ని అనుభవించే అవకాశాన్ని ఇచ్చావు. మా బ్రతుకులు వన్నెకెక్కాయి. మాకు ఇప్పటికి మా బ్రతుకులకి ఒక కొలికొచ్చి అంటారు కదా, దానవ మర్దన జనార్దన, నీ సేవాభాగ్యం పొందిన వారు కైవల్యమును కూడా కాంక్షించరు.
మాకు ఇంకేమక్కలండి, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నియమును నితాంతాపార భూతదయను తాపసమందార నాకు దయ చేయగవదే అని కోరుకున్నట్టుగా అడుగుతున్నారు. ఇంకా నీ సేవా భాగ్యం ఉంటే చాలయ్యా, మాకు ఇంకేమీ అక్కర్లేదు. అటువంటిది అశాశ్వతాలైన ఇతర సుఖాలు ఎందుకు కోరుకుంటారు చెప్పు. నీ పాద పద్మాలకు సేవ చేయడంలో ఉన్నటువంటి అమృత రసాన్ని, నీ కరుణ రసాన్ని అనుభవించేటువంటి వారు ఇంకా ఇతరమైనటువంటి తాత్కాలికమైన సుఖాలను ఎందుకు కోరుకుంటారు? అపారమైన భక్తితో నీ పాద పద్మాలు సేవించే వరం ప్రసాదించు స్వామి అని ఇంద్రుడు కోరుకుంటున్నాడు. ఇంకా మిగతా ఋషులందరూ ఇలా అంటున్నారు. భవదీయోదరలీన లోకములను పాదించి రక్షింప నేడవి దైత్యేశుని చేత బెదితములై హ్రస్వంబులై ఉండ నీ నీ అవినీతున్ ఈ అవినీతున్ నరసింహ రూపమున సంహారంబు నొందించి వేద విధిన్ క్రమ్మర ఉద్ధరించితివి కదా ధర్మానుసంధాయివై. ఈ ధర్మం ఎప్పుడు నిలిచి ఉండాలని 4 పదాలతో ఎప్పుడు ధర్మం ప్రపంచంలో నిలవాలని చేసావు నాయన. ధర్మానుసంధానివై, ఈ వేద ధర్మాన్ని నువ్వు మళ్ళీ ఈ నృసింహ రూపంలో వచ్చి ఇతన్ని సంహరించి వేద ధర్మాన్ని నువ్వు ఉద్ధరించావు. ధర్మ సంస్థాపక ధన్యవాదాలు నీకు అని ఇంకా ఇలా చెప్తున్నారు. ధర్మమూర్తి, నువ్వు ఎంతో ఆదరంతో లోకాలను సృష్టించి రక్షిస్తున్నావు, సమాజ వ్యవస్థను కాపాడుతున్నావు. ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆలంబనగా ఉంటూ అతని యొక్క ఎలా ఉండాలో అతన్ని వాళ్ళకి నివాసము, తిండి, బట్ట, వాళ్ళ జీవన విధానం అన్ని నువ్వే నడిపిస్తూ చేస్తున్నావు. ఈ సమాజ వ్యవస్థను కూడా నువ్వే కాపాడుతున్నావు. కానీ నేడు ఇప్పుడు ఇది ఇన్నాళ్ళు మా బతుకులు అన్ని తారుమారైపోయాయి. ఈ దానవుడు లోకాలను చిన్నాభిన్నం చేశాడు. ఒక పద్ధతి పాడు అంటే లేకుండా వాడు ఏది చెప్తే అదే ధర్మం, అదే శాసనం ఉన్నట్టుగా ఇన్నాళ్ళు మేము అతనికి బానిసలుగా బతికేశాం. ఈ దురహంకారుణ్ణి నీవు నరసింహ రూపంలో వచ్చి సంహరించావు, మళ్ళీ వేద ధర్మాన్ని ఉద్ధరించావు. ధర్మ సంస్థాపక, ధర్మాన్ని స్థాపింపజేసిన వాడా నీకు ధన్యవాదాలు అంటూ మునీంద్రులందరూ కూడా ఇలా నృతించారు. ఇక పితృదేవతలు వాళ్ళకి పాపం ఇన్నాళ్ళు వాళ్ళ బాధలు వాళ్ళు పడ్డారు. చండ క్రోధము తోడ దైత్యుండుబడిన్ సర్దంబులన్ మత్సుతుల్ పిండంబులు అతిలోద కంబులుగా అర్పింపంగా మాకీక ఉద్దండత్వమున దాన కైకొను మహోదగ్రుండు వీడిక్కడన్ ఖండింపన్బడని నకంబుల నుతుల్గా వింతు ఆత్మేశ్వర. వాళ్ళు నాయన ఇన్నాళ్ళకి మాకు చుక్క నీళ్లు కాస్త పిండం దొరికే అవకాశం మళ్ళీ కల్పించావు తండ్రి. మా పిల్లలు ఎంతో కష్టపడి ఆ తదినాల పోషకాలు తర్పణాలు చేసి కాస్త ఇంత అన్నం నీళ్లు పెడుతుంటే ఇన్నాళ్ళు మాకు అవి దక్కనికుండా ఈ దానం వేశాడు, హాయిగా తానే స్వీకరించేశాడు. నువ్వు మళ్ళీ మాకు కాస్త అది అనుగ్రహించావు అని వాళ్ళు పితృదేవతల పాపం వాళ్ళు చెప్తున్నారు. పితృదేవతలు ఇలా ప్రణతులు అర్పించారు. ఆత్మేశ్వర, మా శృతులు మాకు సుగతులు కోరి మాకు ఇంకా మంచి లోకాలు ఉండాలని చెప్పేసి కోరి త్రిలోదకాలతోటి త్రిలోదకాలు అదేంటి పదోరనిస్తారు కదా, మర్చిపోయిన పదాన్ని, అందరూ చేసే వాటిని పదం మర్చిపోయాను. ఈ బిడ్డలు వాళ్ళు సంతానాలేమో తిలోదకాలు ఇస్తారు. అలా శ్రాద్ధాలు పెట్టి పిండ ప్రదానం చేస్తుంటే అవి మాకు అందకుండా ఈ మదాంధుడు హరించుకొని పోయేవాడు. అతి స్వార్థపరిని దుండగిని ఖండించి మా కష్టాలు తీర్చావు నృసింహస్వామి, నమస్సులు అని పితృదేవతలందరూ కూడా వాళ్ళ యొక్క విన్నపాన్ని కృతజ్ఞత తెలియజేశారు. ఇక సిద్ధులు ఇలా అంటున్నారు. పుర్తుండయని మాదిక సిద్ధులు గై కొనిన దైత్యున్ చీరితివి మహాయోద్ధవు నీ కృప మాకును సిద్ధులు మరలంగన్ కలిగే నరసింహ. అష్టసిద్ధులు వాళ్ళ కైవసం చేసుకోవడానికి వీళ్ళందరూ కూడా ఈ ముని గణమంతా కూడా ఎంతో కష్టపడి భగవద్ అనుగ్రహం వల్ల సంపాదించుకున్నవన్నీ కూడా ఇన్నాళ్ళు ఈ
ఈ దైత్యుడు తన కవిత్వం చేసేసుకున్నాడు. ఇప్పుడు మాకు మళ్ళీ ఆ సిద్ధులు మరలంగం కలిగే నీ కృపను మాకు అని చెప్తున్నారు. సిద్ధులు స్వామి ప్రసిద్ధిని ఇలా ప్రశంసించారు. సర్వేశ్వర, శత్రు సంహారక, అహంకారి అయి మా అణిమ గరిమ మున్నగు అష్టసిద్ధులను అపహరించిన ఈ హిరణ్యకశిపుని చీల్చివేశావు. నీ దయ వల్ల మా సిద్ధులు మరల మాకు లభించాయి. కృతజ్ఞతలు నరసింహదేవా. విద్యాధరులు ఇలా అంటున్నారు. దానము నించంపి అంతర్ధానాధిక విద్యలెల్ల దయతో మరలంగా నిశ్చితివి. విచిత్రము నీ నిరుపమ వైభవంబు నిజము నృసింహ. అబ్బబ్బా, ఏం విచిత్రం అయ్యా నువ్వు. అబ్బబ్బా, ఎక్సలెంట్, మహాద్భుతం అనుకుంటూ విద్యాధరులు ఇలా వినుతి చేశారు. నృసింహస్వామి, నీవు దానముని చంపి దయతో మా అదృశ్య శక్తులన్నీ కూడా మాకు ప్రసాదించావు. నిజంగా నీ వైభవము అతులితము, అసాధారణము. నీ చరిత్రము విచిత్రము. ఇహ ఉరగలు అంటే ఈ భుజంగాలన్నీ ఇలా అంటున్నాయి. రత్నములను మత్కాంతారత్నములను పుచ్చుకొన్న రక్కసు ఉరమున్ యత్నమున వృత్తి వైచితి. పత్నులు రత్నములను కలిగి బతికితి మీసా. ఇక్కడ 2 రత్నాలు ఏంటవి? పన్నగేంద్ర ఇలా స్థుతించినట్ల. ఈశ్వర, మా రత్నాలను మా కాంతారత్నాలను అపహరించి మమ్మల్ని ఈ దుర్మార్గుడు నానా బాధలు పెట్టాడు. ఈ ఈ సర్పాలన్నిటికీ కూడా తల మీద మణులు ఉంటాయి కదా, ఆ ఒక రత్నం మా కాంతారత్నాలు, మా భార్యల్ని 2 కూడా అపహరించేశాడు ఈ దుర్మార్గుడు. నానా బాధలు కూడా పెట్టాడు. ఆ దుష్టుని ఈనాడు నీవు చంపి మాకు మహదానందం కలిగించావు. మహానుభావ, ఈ మణులు మా రమణీమణులు మరల మాకు దక్కారు. ఏవేమిటి పోగొట్టుకున్నారో అవన్నీ మళ్ళీ అలాగే ఈ అష్టదిక్పాలకుల యొక్క అండి, యక్షుల యొక్క అనుకోండి, పితృదేవతల యొక్క అనుకోండి, అందరి యొక్క మళ్ళీ పూర్వ వైభవము పూర్వం ఎలా ఉందో అలాగ మళ్ళీ సంప్రాప్తం అయ్యేటట్టుగా చేసేసాడు స్వామి. మాకు మరలా దక్కించావు. అభివందనాలు అందుకో స్వామి అని చెప్తున్నారు. ఇక మునులు దుర్నయుని దైత్యున్ బొరికొని వర్ణాశ్రమ ధర్మ సేతు వర్గము మరలన్ పూర్ణమున్ చేసితివి ఏమని వర్ణింతుము కొలిచి బ్రతుకు వారము దేవా. నాయన, నేను ఏమని పొగడగలం? అంత శక్తి మాకుందా? నువ్వు చెప్పిన దానికి మేము ఎలాగా కృతజ్ఞతలు తెలియజేసుకోకడము? మేము అశక్తులం కదా అని చెప్తున్నారు మునులు ఇలా మనవి చేశారు. దేవా, వర్ణాశ్రమ ధర్మాలు ఈ దానం వల్ల ధ్వంసమైపోయాయి. తపస్సు లేవు, యజ్ఞాలు లేవు, యాగాలు లేవు. ఎక్కడెక్కడ ఈ ముని సంఘాలు భక్తులు ఉన్నారు వాళ్ళందరినీ పట్టి పీడించండి అని చెప్పేశాడు కదా. అంచేత మేము ఆ వర్ణాశ్రమ ధర్మాలు 4 వర్ణాల వారు ఏమేం చేయాలో ఎలా ఉండాలో అది ఆ గీతలో చెప్పినట్టుగా వాటి ప్రకారంగా వీళ్ళు పాపం వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటే అవన్నీ ధ్వంసం చేసేసాడు నాయన. ఆ దృష్టిని సంహరించావు, ధర్మ సంస్థాపన మళ్ళీ చేశావు. నిన్ను ఏమని నృతించగలము? నిన్ను ఆరాధించడమే మాకు జీవనాధారం ప్రభు. మునులకు అదే కదా, నీ ఆరాధనే మాకు, అదే మాకు ప్రాణదాత అని చెప్పున్నారు. ఇక ప్రజాపతిని ఈ ప్రజలను చేయుటకై సృజించితి మమున్ పాటించి దైత్యాజ్ఞ చేన్ ప్రజలన్ చేయక ఇంతకాలము మహాభారంబుతో నుంటిమి ఈ కుజను వక్షమున్ చీరి చంపితివి సంకోచంబులేకల్ల చోన్ ప్రజలన్ చేయుచునుండు వారము జగద్భద్రాయమానోదయ. నువ్వు మమ్మల్ని ఎందుకు పెట్టావు? ఈ ప్రజాపతులందరినీ ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు మాకు సృష్టి చేయమని కదా మమ్మల్ని నువ్వు నియమించావు. సృష్టి లేదు, ఏమీ లేదు, ఉన్నవాడే క్షణంగా చనిపోతుంటే కొత్త సృష్టి ఏముంటుంది? ప్రజాపతులు ఇలా ప్రమాణం చేశారు. ప్రభు పరంధామ, ప్రజా సృష్టి చేయడం కోసం మమ్మల్ని సృష్టించావు. కానీ ఈ రాక్షసుని ఆజ్ఞ వల్ల ప్రజా సృష్టి మానివేయవలసి వచ్చింది. మా వ్యవస్థకు దురవస్థ ఏర్పడింది. నేడు ఈ దుర్మతిని గుండెలు చీల్చి చంపావు.
ఇంకా సంకోచం లేకుండా ప్రజా సృష్టి చేస్తూ ఉంటాము. నీ ఆజ్ఞను మళ్ళీ మా విధులను మేము తప్పకుండా నిర్వహిస్తాము. లోక కళ్యాణకారక నమోస్తు అని ప్రజాపతులు విన్నపం చేసుకున్నారు. ఇక గంధర్వులు ఆడుదుము రేయుంబగలును పాడుదుము నిసాటు నద్ద బాధించు దయం చూడడు నీచే నీచే జమునిన్ గూడే మహాపాతకమునకు కుశలము గలదే. పాతకునకు కుశలము కలదే, మహాపాతకునకు కుశలము కలదే. మహాపాపి అయిన వాడికి ఎప్పుడన్నా క్షమ ఉంటుందా, భద్రత ఉంటుందా? ఉండదు కదా. నువ్వు ఇంకేం చేశారు? కుజనులు అంటే చెడ్డవాళ్ళు, అలాగే ఇక్కడ కూడా మహాపాతకులు అంటే కూడా చెడ్డవాళ్ళు, మహాపాపాత్ములు. ఇంకా ఇప్పుడు ఆ హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత కదా వీళ్ళందరూ వచ్చి పుష్పవృష్టి కురిపించారు, దుందువులు మోగించారు, నాట్యం చేశారు. ఇక్కడికి స్వామికి ఎదురుకుండా రావడానికి అవకాశం వచ్చింది. గంధర్వులు ఇలా గానం చేశారు, స్వామి మేము రాత్రింబవళ్ళు ఈ రాక్షసుని దగ్గర నాట్యం చేసేవాళ్ళం. ఇన్నాళ్ళు నీకోసం హాయిగా ఆడుతూ పాడుతూ నేను స్మరణ చేసుకుంటూ ఎంత హాయిగా బతికేవాళ్ళం. మాకు ఇంకెవరు లేదండి. ఎప్పుడు చూసినా ఆయన్ని పొగుడుతూ ఆయన దగ్గరే గానం చేసేవాళ్ళం. ఆయన మమ్మల్ని ఎంతో హీనంగా చూసి బాధించేవాడు. మా విధిని ఆయన ఎలా చెప్తే అలా మేము చేస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని బాధిస్తూనే ఉండేవాడు. మమ్మల్ని ఏనాడు దయతో చూసేవాడు కాదు. అటువంటి మదాంధుడు నీ వల్ల యమపురికి పంపబడ్డాడు. లోకల్లో మహాపాతకి మంగళం కలుగుతుందా? అదే చేసింది ఎక్కడికి పోదంటారు చూసారా. పాపం ఎంత మంచి పని అంతా చెడపడింది, చేసుకున్నవాడికి చేసుకున్నంత అంటారు కదా. ఇంతమందిని బాధించిన వాడికి ఆ పాపం అంతా మూట కట్టుకున్నాడు. అంచేత ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇంకా అతనికి మేలలా కలుగుతుంది, మంచి పని అయింది అంటున్నారు. ఇక చారణులు భువన జన హృదయ భల్లుండు దివిజేంద్ర విరోధి నేండు తెగే నీ చేతన్ భవరోగ నివర్తక మగు భవదంగ్రి యుగం చేరి బ్రతికెద మీసా. నీ భవదంగ్రి యుగమున, నీ భవ అంటే ఈ సంసార బంధ విముక్తిని ప్రసాదించేటువంటి నీ పాద పద్మాలకి వాటిని ఆశ్రయించి మేము ఇంకా హాయిగా నిశ్చింతగా బతుకుతాం నాయన. ఏంటి జగదీశ్వర, ప్రజా హృదయ కంటకుడు, మహేంద్రునికి బద్ధ శత్రువు అయిన నిశాచరుడు నేడు నీ వల్ల నిండిపోయాడు. ఆ ఇంద్రుడి గారికే దిక్కు లేదు, ఆ బ్రహ్మగారికే దిక్కు లేదు, ఆ పరమేశ్వరికే లేదు, సూర్య చంద్రుడికే లేదు. అందరినీ అదుపులో పెట్టుకున్న ఆయన మమ్మల్ని బాధించడంలో ఏం కష్టపడాలి. అంచేత ఇప్పటికి నీ వల్ల మాకు ఆ కష్టాలని గట్టెక్కే. ఇహ సంసార బంధ విముక్తిని ప్రసాదించే నీ పాదపద్మాలని ఆశ్రయించి మేము బతుకుతాము. ఇహ యక్షుల్లా చెప్తున్నారు, భ్రంశము లేని నీ భటుల భంగ విముక్తుల మమ్మునెక్కి నిస్సంశయ వృత్తి దిక్కులను ప్రచారము చేయుచునుండు వీడు. నిస్త్రింశము తోడ వీణెన్ కడ తీర్చితివి వా తీర్చితి ఆపదమానే నో ఓ చతుర్వింశతి తత్వ శాసక త్రివిష్టప ముఖ్య జగన్నివాసక. నువ్వు ఎటువంటి వాడివి? ఆ యక్షులు చెప్తున్నారు, జగన్నివాస, ఓ శ్రీనివాస, మేము నీ సేవకులము. అవమానాల నుంచి విముక్తి పొందాం. ఈ అసురుడు పాపం అనుకోకుండా మా భుజాల మీద ఎక్కి అన్ని దిక్కులు తిరిగేవాడు. మా వీడిని వధించి మా కష్టాలు కడతీర్చావు. 24 తత్వాలను ప్రవర్తింపజేసే మహానుభావ నమస్సులు అని ఇహ కింపురుషులు ఇలా చెప్తున్నారు. పురుషోత్తమ నేరము కింపురుషుల మల్పులము నిన్ను భూషింపంగ దుష్పురుషున్ సకల సుజన వృత్పరుషున్ సంపితి విజగము బ్రతికిన దీప అధిప. అమ్మయ్య, ఈ ప్రపంచం అంతా ఇన్నాళ్ళు నిర్వీర్యం అయిపోయి ఆ జీవోత్సవంలో పడుంది. ఇప్పుడు దానికి నీ వల్ల చైతన్యం వచ్చింది, జగమే బ్రతికింది అని చెప్తున్నారు. కింపురుషుల్లా కీర్తించారు. పురుషోత్తమ, పరంధామ, మేము కింపురుషులము, అల్పులము. నీ మహాత్యము కీర్తించడానికి మేము తగుదమ్మా దేవా. శిష్ట శిక్షకుడా అయిన దుష్టుని శిక్షించావు. అది నువ్వు దుష్ట శిక్షకుడు, ఈ దుర్మార్గుడు దుష్టకుడు. శిష్టులైన వాళ్ళందరినీ కూడా శిక్షించాడు ఈ దుష్టుడు.
నువ్వు అటువంటి దుష్టుణ్ణి నువ్వు శిక్షించావు కనుక జగమంతా మళ్ళీ సజీవమైంది. వైతాళికులు అంటున్నారు, త్రిభువన శత్రుండు పడియను సభలందును మఖములందు జగదీశ్వర నీ శుభగీతములు పఠించుచు అభయములై సంచరింతుము ఆర్త శరణ్య. ఆర్తులైనటువంటి అంటే శరణ కోరిన వాళ్ళకి శరణ్యుడైన వాడు, దిక్కు లేని వాళ్ళకి దిక్కైనటువంటి వాడా. ఈ త్రిభువన శత్రుడు పడియను, ఇదిగో ఈ ముల్లోకాలకి శత్రువైనటువంటి హిరణ్యకశిపుడు పడియే అంటే చనిపోయాడు, అస్తమించాడు. ఇక మేము మా కర్తవ్యాలని చేస్తాం. ఇక యజ్ఞశాలల్లో సభా వేదికలలో నీ వీరగాథలు యశో గీతాలు హాయిగా చింతగా గానం చేస్తాం. నిర్భయంగా మా కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తాము. ఇక కిన్నరులలో అంటున్నారు, ధర్మము తలంపడు లఘుతర కర్మము చేయించు మమ్ము కలుషాత్మకున్ దుష్కరుని చంపితివి ఉన్నత శర్ములమై నీదు భక్తి సలిపెదము హరి. ఇదిగో ఇలా అంటున్నారు, హరి శ్రీహరి ఈ దుర్మార్గుడు ధర్మం తెలియని మూర్ఖుడు, ఎవరిని నిందించాలో ఎవరిని గానం చేయాలి ఏమి అసలు ఏది ధర్మం ఏ అధర్మం అనేది అసలు తెలియని వాడు. మూర్ఖుడు అంటే వాడికి తెలియదు, ఒక చెప్తే వింటూ అలాంటి వాడు వీడు. మా చేత హీనమైన కార్యాలు చేస్తూ ఉండేవాడు. ఇటువంటి కలుషాత్ముని దుర్మార్గుణ్ణి సంహరించావు. ఇక సుఖ జీవనలమై మేము నిన్ను భక్తితో భజిస్తాము. ఏ విష్ణు సేవకులు పార్శ్వలు ఉన్నారు, వీళ్ళు చెప్తున్నారు, విష్ణు సేవకులు వీళ్ళే ఉన్నారు. సంచిత విప్రశాపమునన్ చండ నిశాచరుండైన వేని శిక్షించుట కీడుగాదు కృప చేసి తెవీశ్వర భక్తితోడ సేవించుట కంటే వైరమున వేగమ చేరగవచ్చు నిన్ను నీ అంచిత నారసింహతను వత్ఫుత మా పదన్ బాసిరందురున్. విష్ణు సేవకుల రమేశ్వర ఘోరమైన విప్రశాపం చేత క్రూర దానవుడై జన్మించిన ఈ హిరణ్యకశిపుని ఇప్పుడు చంపి వీనికి కీడు కాదు మేలే చేసావు. శాపగ్రస్తుడై ఇన్ని దుష్ట చర్యలు చేసిన వాడికి ఈ శాప విముక్తుని చేశావు. నువ్వు మంచి పని చేసావు నాయన. ఘోరాతి ఘోరాలు చేసిన వాడు నేడు నీ చేతిలో మరణించి అది అమ్మయ్య వీడు చేసుకున్న మంచి పని ఏమిటయ్యా అంటే నీ చేతిలో చనిపోవడమే. అంచేత ఇంతకన్నా గొప్ప సంపద వాడికి ఏముంది? నీ చేతిలో మరణించాడు, నీ సాన్నిధ్యాన్ని పొందాడు. స్వామి భక్తితో కంటే శత్రుత్వంతోనే వేగంగా నిన్ను చేరవచ్చు. ఇంత పడిగాపులు పడి ఇంత నీ కోసాన్ని వెంపర్లాడుతున్నటువంటి మహాయోగులకు లేనటువంటి వాళ్ళు నిన్ను భక్తితో సత్వగుణంతో వాళ్ళుంటే రజోగుణంతో నిన్నే తిడుతూ నిన్నే అంటూ నిన్నే తలుస్తూ చేసుకుంటున్నటువంటి ఈ దుష్టుడు అంటే నీకు వైరంతో తొందరగా చేరొచ్చు అనమాట అని అనుకుంటున్నాం. అద్భుతమైన ఈ నరసింహ స్వరూపం చూచి మేము తరించిపోయాం ప్రభు. అందరికీ ఆపదలు తొలగించి ఆనందం లభించింది, తొలగించి ఆనందం తొలగిపోయింది, ఆనందం లభించింది అని విష్ణు సేవకులు అంటున్నారు. ఇట్లు బ్రహ్మ రుద్రేంద్ర సిద్ధ సాధ్య పురస్సరులైన దేవముఖ్యులందరూ ఎడన్ కలిగి అనేక ప్రకారంబులను తీయించిరి. అందు రోష విజృంభమానుండైన నృసింహదేవుడు దగ్గరని చేరవెరచి లక్ష్మీదేవిని పిలిచి ఇట్లనిరే, ఇంతమంది యక్ష కిన్నర కింపురుష దేవతా గుణం అందరూ కూడా ఇంద్రుడితో సహా బ్రహ్మగారు పరమేశ్వరుడు ఇంతమంది తన అనుచరులు ఎంతమందిదైనా స్వామి ఉగ్రరూపం సాలించలేట. ఆయన అలా ఆవేశంతో ఊగిపోతూనే ఉన్నాడు. అమ్మో లాభం లేదు, ఇంకా కాస్త వాళ్ళ ఆవిడ చెప్తే కాస్త వింటాడు ఈయన అనుకొని అప్పుడు లక్ష్మీదేవిని పిలిపించారట. ఇక్కడ ఒక మంచి విషయం గుర్తొచ్చింది. ఆ నృసింహ తన తొడల మీద ఈ హిరణ్యకశిపుని పెట్టుకొని ఆ పొట్టను చేసి లోపల ఉన్నటువంటి పేగులన్నీ కూడా ఇలా తీసుకొని మాలలుగా వేసుకున్నాడు కదా. వేసుకుంటే ఆయన చేతితో ఇలా అంటున్నట్ట. అంటుంటే ఒక చమత్కారంగా ఒక ఆవులు ఇలా చెప్తారట, ఏమయ్యా స్వామి ఇంకా ఏముందని అలా వెతుక్కుంటున్నావు అంటే, ప్రహ్లాదు లాంటి భక్తుడు ఎవడైనా ఉన్నాడేమో అని చూస్తున్నానయ్యా అని చెప్పారని చెప్తుంటారు. అంటే ఒక భక్తుడి కోసమని ఆ దుష్టుడిని అలా వెతికి 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 ఆహా అడుగడుగున్నా
ఆ తీసేసుకునేవాడు కదా స్వామి అని చెప్తారు. చాలా అక్కడ ఎంత అందంగా అనిపించిందో అది. ఇక్కడ ఈ లక్ష్మీదేవి వస్తే కాస్త ఎవరన్నీ వింటారు. ఎక్కడైనా భార్య మాట విన్నా చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఆ లక్ష్మి నువ్వెందుకు నాకు నా భక్తుడు రానే సుగ్రీవా, నీకేమన్నా అయితే ఈవిడ ఎందుకు నాకు సీతమ్మ తల్లి నాకు ఎందుకు అన్నాడు అక్కడ. అలాంటివి అయినా ఆ తల్లిని వదిలిపెట్టేసి గజేంద్ర రక్షణ కోసం వచ్చేసాడు ఇంకో రకంగా. అలాగా అన్నీ అవుతుంటే ఆ లక్ష్మీదేవి అన్న చెప్తుందేమో, కాస్త వాళ్ళ ఆవిడ మాట వింటాడేమో అనుకుంటూ ఆవిడని పిలిచారట. ఈ విధంగా బ్రహ్మ, మహేశ్వరుడు, మహేంద్రుడు, సిద్ధులు, సాధ్యులు మనకు దేవతా ప్రముఖులు నరసింహదేవుని ప్రసన్నం చేసుకోవడానికి పరిపరి విధాల ప్రార్థించారు. ఆయన ఉగ్ర స్వరూపం శాంతించలేదు. అంటే ఎవడైనా కోపంతో ఊగిపోతూ ఉంటే, నాయనా నువ్వు ఎంత మంచివాడు చెప్పు, నీకు దేన్న తగ్గిందా, నువ్వు ఎప్పుడు ఎంత పని చేసావు, నీకు అందరూ ఎంతో చేడు చేస్తున్నప్పుడు కూడా నువ్వు అంత శాంతంగా ఉండేవాడివే, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయావు అంటూ కాస్త వాడిని పొగుడుతూ ఉంటే కాస్త ఆ కోపం చల్లారుతూ ఉంటుంది కదా. తర్వాత చూసుకుందాంలే, ప్రస్తుతం కొంచెం శాంతించు అని మంచి మాటలు చెప్తారు తప్ప ఇంకా 4 పుల్లలు వేసి ఇంకా కోపం పెంచరు కదా. అలా పాపం వీళ్ళు అందరూ కూడా పరిపరి విధాలు ప్రార్థించారు. ఆయన ఉగ్ర స్వరూపం శాంతించలేదు, ప్రసన్నం కాలేదు. నరసింహస్వామి రోష భీషణాకారం చూసి ఆయన సమీపించడానికే భయపడి దేవతలంతా లక్ష్మీదేవిని ఆహ్వానించి ఇలా విన్నవించారు. వీళ్ళ వల్ల ఎవ్వరి వల్ల అవలేదు, దూరంగానే ఉన్నారు. దూరంగానే నిలబడి అంజలి ఘటించి ఇలాగే ఎన్నో రకరకాలుగా స్వామిని స్తుతించారు. అయినా స్వామి ఉగ్ర రూపం చాలలేదు, శాంతించలేదు. అప్పుడు ఆ తల్లిని పిలిచారు. హరికిన్ పట్టపు దేవి హరి సేవ నిపుణమతివి, హరిగతివి సదా హరిరతివి, నీవు సని నరహరి రోషము దింపవమ్మ హరివర మధ్య. హరివర మధ్య ఎంత చక్కగా అన్నారు చూడండి. హకార ప్రాస్తో హరికిన్ పట్టపు దేవివి, హరి సేవా నిపుణమతివి, హరి గతివి సదా హరిరతివి, నీవు సని నరహరి రోషము దింపవమ్మ హరివర మధ్య. ఓ లోక జనని. ఇలాగా అమ్మవారిని పిలిచారు. ఆవిడ ఏం చేసిందో రేపు చూసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్ధే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.